గతంలో చంద్రబాబు దగ్గర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిర్వహిస్తున్నానని అన్నారు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. టీడీపీకి ఇలాంటి ఫలితం రావడానికి యువగలం పాదయాత్ర ముఖ్య భూమిక పోషించిందని అన్నారు. లోకేష్ నాయకత్వాన్ని అందరూ కూడా సమర్థించాల్సిందేనని అమర్నాథ్ రెడ్డి తెలిపారు. సీఎంగా చంద్రబాబుకు గత ప్రభుత్వం తప్పులను సరిచేయడానికే సమయం సరిపోతుందని అన్నారు. లోకేష్ ని టీడీపీకి భవిష్యత్తు నాయకుడిగా చూస్తున్నామంటున్న అమర్నాథ్ రెడ్డితో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. బేసిక్గా అమర్నాథ్ రెడ్డి గారిని క్యాబినెట్లో చూస్తాం అనుకున్నాం, ఎందుకు చూడలేకపోయాం? ఏమైనా కారణాలు ఉన్నాయనుకోవచ్చా? దాని గురించి నేను మాట్లాడలేను. క్యాబినెట్లో ఉండడం ఉండకపోవడం అనేది అది వేరే విషయం. నాకు శాసనసభ్యుడిగా గతంలో క్యాబినెట్లో అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు. నేను ఏ రోజు నాకు శాసనసభ్యుడిగా టికెట్ ఇవ్వమని అడిగినోడిని కాదు, నా క్యాబినెట్లో అవకాశం ఇవ్వమని అడిగినోడిని కాదు. పార్టీకి పనిచేస్తున్నాం, ఖచ్చితంగా అవకాశం అనేది వస్తుంది. ఈరోజు పార్టీలో నాకు ఉండే గౌరవం ఖచ్చితంగా ఉంది. ఈరోజు అందరితో పార్టీగా ఈరోజు ఒకసారి నాకు ఆ పైన బుగలైట్ లేదు ఒకటి తప్పించి మిగతా అన్ని మంత్రుల కంటే బాగానే ఉన్నా. ఈరోజు నాకు అందరికంటే కూడా అతి ఎక్కువ గౌరవం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇస్తున్నారు. 6 పాయింట్ ఫార్ములాని తీసుకొస్తూ ఉన్నారు ఈ మహానాడులో. పర్టికులర్గా గతంలో చాలా మహానాడులో చాలా తీర్మానాలు చేసి ఉంటారు, కానీ దీనికి మాత్రం ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది. పర్టికులర్గా పార్టీలో చాలా మార్పులు కానీ, పార్టీ ఇంకో 40 ఏళ్ల పాటు పార్టీ ఎదురు లేకుండా కొనసాగే విధంగా చాలా మార్పులు తీసుకొస్తూ ఉన్నారు ఈ మహానాడు ద్వారా. ఎంత కంప్లీట్గా ఆన్ గ్రౌండ్ వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 43 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ స్థాపించి. అయితే కీర్తిశేషులు తారక రామారావు గారు రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేకపోయినా ఆయన చెప్పిన మాటలు, ఆయన విధానాలు ఈరోజు కాదు ఇంకా 100 ఏండ్లు 200 ఏండ్లు పోయినా అవే జరుగుతాయనేది క్లియర్ కట్గా కనపడతాం. అయితే అప్పుడున్నటువంటి జనరేషన్కు ఇప్పుడున్నటువంటి జనరేషన్కు చాలా తేడా ఉంది, మార్పు ఉంది. ఈ జనరేషన్కి అనుగుణంగా పార్టీని కూడా సమాయత్తం చేయాలా, పార్టీలో కూడా ఆ రకం రిఫార్మ్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికే ఈరోజు నారా లోకేష్ గారు రకరకాలైనటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి పార్టీని కూడా ఒక అన్ని రకాలుగా కూడా సమాయత్తం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నాయకత్వం కూడా రాబోయే కాలంలో యువ నాయకత్వం అవసరం. ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ రాజకీయానికి కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సీనియర్స్ అయిపోయి కొంత వయసు మీరిన తర్వాత సెకండ్ జనరేషన్ మళ్ళీ కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ నిర్ణయాలు కూడా తీసుకోక తప్పదు. ఎందుకంటే సమర్థవంతంగా నడపడగలడు అనడానికి ఖచ్చితంగా యువగలను చూసాం. అందరూ ఎగతాళి చేశారు కుప్పంలో మీటింగ్ పెడితే. ఈయన నడుస్తాడా, ఈయన చేస్తాడా, ఈయన అసలు పోతాడా అని మా పార్టీలో వాళ్ళే చాలామంది మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇండైరెక్ట్గా. అయితే చేశాడు, నిరూపించాడు. యువగలం బ్రహ్మాండంగా రాష్ట్రంలో సక్సెస్ చేశాడు. ఈరోజు ఈ మ్యాండేట్ రావడానికి బ్యాక్గ్రౌండు ఆ యువగలం కూడా చాలా పనిచేసిందని చెప్పక తప్పదు, ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా దానికి పడినటువంటి కష్టం కూడా నాకు తెలుసు. పోలీసుతో పడ్డాం, రకరకాలైన ఇబ్బందులు పడ్డాం. అన్ని రకాల ఇబ్బందులు పడినా, చిన్న వయసులో ఉన్నా, అంత స్థాయిలో పెరిగినా డైరెక్ట్గా రోడ్డుపైకి వచ్చి పోరాటం చేయడం అనేది నాయకత్వ లక్షణం. కాబట్టి మాకు ఈ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడుగా ఉంటాడనేటువంటి నమ్మకం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి ఉంది. అంటే చంద్రబాబు గారికి ఇప్పటికే 75 ఏళ్ళు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూసినా కూడా నెక్స్ట్ జనరేషన్ లోకేష్ గారు ఆల్రెడీ పార్టీని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. యువకులంతో పార్టీని అధికారంలో తీసుకురావడానికి శ్రమించారు. సో అలాంటి వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచన ఉందా? ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి విపరీతమైన డిస్కషన్ నడుస్తోంది. ఈ మహానాడులో తీర్మానం చేస్తారన్న చర్చ కూడా బాగా వినిపిస్తోంది. మీరు వ్యక్తిగతంగా దాన్ని సమర్థిస్తారో? వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే 100% సమర్థిస్తాను. ఎందుకు సమర్థించను? ఎవరు మాకు యువ నాయకత్వం కావాలి. ఈ పార్టీలో ఆనాడు ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఉన్నటువంటి లీడర్స్ ఈరోజు చాలామంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అది సరిపోదు. ఈరోజు కొత్త జనరేషన్ వస్తుంది. దానికి అనుగుణంగా నాయకత్వాన్ని కూడా కొత్త నాయకత్వాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త నాయకత్వం తీసుకురావాలంటే మాకు పార్టీలో కనపడేటువంటిది 100% లోకేష్ తప్పించి మాకు ఆల్టర్నేటివ్ ఎవరు కనపడే పరిస్థితి లేదు. ఆయన దాన్ని ప్రూవ్ కూడా చేసుకున్నాడు. అపోజిషన్లో ఆయన దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి అది తీసుకురావాలనేది పార్టీ సిద్ధాంతాల ప్రకారం కానీ పార్టీ అభిమానులుగా
క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంగీకరించక తప్పదు. అంగీకరించాల్సిందే. పార్టీకి మంచి జరగాలంటే యువ నాయకత్వం ఉండాలా. యువ నాయకత్వం ఉండాలంటే ఆయనకి సమర్థుడైనటువంటి యువ నాయకుడు ఉండాలా. సమర్థవంతమైనటువంటి నాయకుడు మన కళ్ళకు కనపడతా ఉండేది లోకేష్ తప్పించి వేరే లేరు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని 100కు 1000% సమర్థించాల్సిందే. ఆయన ఈ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు మీరడమే కాదు, ఆయన బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. కాకపోతే గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు సరిచేయడానికి ఆయన సమయం సరిపోతా ఉంది. ఈరోజు రాష్ట్రం పూర్తిగా అప్పులలో కూడుకుపోయింది. దాన్ని సరిచేయాలా. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవాలా. దీన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా రన్ చేయాలా, ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలా, దాని ద్వారా సంక్షేమాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా. బట్ ఇన్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకొక పక్క పార్టీని రన్ చేయాలి. రెండు చేయాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో, గతంలో జరిగిపోయేది కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో రెండూ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆయనకు సరైనటువంటి పక్కన తోడు, సరైనటువంటి నాయకత్వం, భవిష్యత్తు ఎవరినైతే ఇవ్వాలనుకున్నాడో అతనికి ఇప్పుడే పగ్గాలు కట్టిస్తే ఖచ్చితంగా పార్టీ కూడా ఇంకా 4 కాలాల పాటు ఉంటుందనేదే నా అభిప్రాయం కూడా. థ్యాంక్ యూ సార్. ఇది లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న డిమాండ్ని ప్రధానంగా ఆయన కూడా సమర్థిస్తూ ఉన్నారు. సో లోకేష్ సమర్థుడు, పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన బండి శ్రమ ఖచ్చితంగా ఆయన్ని ప్రెసిడెంట్ని చేయాలన్న డిమాండ్ అయితే ఆయన నుంచి కూడా వినిపిస్తుంది, అమర్నాథ్ రెడ్డి నుంచి.